ఒక అడవిలో పెద్ద చెరువు ఉంది. అందులో చేపలు చాలా కాలంగా నివసిస్తూ ఉన్నాయి. ఆ చెరువు అడవిలో ఎక్కడో లోపల ఉండటం వల్ల చేపలకి శత్రువుల భయం లేకుండా హ్యాపీగా జీవనం సాగిస్తూ ఉండేవి. ఒకరోజు కొంగకు ఎగురుతూ ఉండగా ఆ అడవి మధ్యలో ఉన్న చెరువు కనిపిస్తుంది. ఇంత పెద్ద చెరువుని ఇంతకాలం చూడకుండా ఎలా ఉన్నాను అంటూ ఆశ్చర్యపోతూ ఆ చెరువు మీద వచ్చి నిలబడుతుంది. ఆ కొంగ ఇక ఆహారానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ ఆ చెరువుకి కొంత దూరంలో తన నివాసాన్ని కూడా ఏర్పరచుకుంది. ఇక ప్రతిరోజు 3 పూట్ల ఆ చేపలను తింటూ ఆ కొంగ కాలక్షేపం చేస్తూ ఉంటుంది. అంతలో చేపలన్నీ కంగారు పడుతూ ఉంటాయి. ఇలా చేస్తే ఏదో ఒక రోజు మన అందరినీ తినేస్తుంది అనుకుంటూ బాధపడుతూ ఉన్నాయి చేపలు. ఇలా చేపలు కంగారు పడుతూ ఉంటాయి. ఒకరోజు రాత్రి కొంగలన్నీ కలిసి ఈ కొంగ బారి నుంచి తప్పించుకోవటానికి ఉపాయం ఆలోచిస్తూ ఉంటాయి. అందులో ఒక చేపకి ఒక ఉపాయం వచ్చింది. కానీ దానికి మీ అందరి సహాయం కావాలి అని చెప్తుంది ఆ చేప పిల్ల. ఏమిటది అని మిగిలిన చేపలు అడుగుతాయి. చేప పిల్ల తన ఉపాయాన్ని మిగతా చేపలతో పంచుకుంటుంది. మరుసటి రోజు ఆ కొంగ చేపల్ని తినటానికి చెరువు దగ్గరికి వస్తుంది. రోజు ఆ కొంగ చేపల్ని తినటానికి చెరువు దగ్గరికి వచ్చేస్తుంది. చెరువులోని చేపలు తేలియాడటం చూసి కొంగ ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఏమై ఉంటుంది అని ఆలోచింపసాగింది. ఇంతలో ఒక చేప పిల్ల నీరసంగా పడుతూ లేస్తూ కనిపించడం గమనిస్తుంది. వెమ్మటే ఆ కొంగ వచ్చి ఆ చేప పిల్లని పట్టుకోబోతుంది తినడానికి. కొంగ ఆనందంతో ఆ చేప పిల్లను పట్టుకోబోతుంది. అంతలో చేప పిల్ల, నీకు బ్రతకాలని లేదా? నేను చెప్పేది విను అంటుంది. కొంగ ఆగి, ఏమిటి చెప్పు అంటుంది. నిన్న రాత్రి ఒక నాగుపాము వచ్చి చెరువులో నీరు తాగబోతుంది. ఇంతలో ఒక పెద్ద చేప వచ్చి ఆ పామును కొరికింది. దాంతో కోపం వచ్చిన నాగుపాము చెరువులోకి విషం నింపింది. దానితో చెరువులోని నీళ్ళన్నీ విషంగా మారిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి. నేను కూడా ఇంకొన్ని క్షణాల్లో చచ్చిపోతున్నాను. నువ్వు నన్ను తింటే నువ్వు చనిపోతావు, జాగ్రత్త అని చెప్తుంది. అప్పుడు కొంగ వేరో చెరువు దగ్గరికి వెళ్తే అక్కడైనా ఆహారం దొరుకుతుంది అనుకుని వేరో చెరువు దగ్గరకు వెతకడం కొనసాగింది. ఇక సెలవు. గత కంచికి మనం ఇంటికి. బాయ్.